లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు చారిత్రకంగా అవసరమని ఉమ్మడి ఏపీ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. నల్గొండ లోక్సభ స్థానం నుంచి నిలబడే కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోదాడలో కోరారు. ప్రస్తుత పాలకులు సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కారన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని నంది ఈశ్వరాలయంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసి మరింత అభివృద్ధి చేస్తామని రంగారెడ్డి చెప్పారు. పరమశివుని కృపతో అందరికీ మేలు జరగాలని మల్రెడ్డి కోరుకున్నారు. మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా మహేశ్వరంలోని పురాతన శివగంగ రాజరాజేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. శివుని కృపతో అందరికీ మేలు జరగాలని సబితా కోరుకున్నారు. ఉపవాస దీక్షలు, జాగరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనిందన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకే పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తిరుపతి జిల్లా సత్యవేడు డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు. 7 మండలాల్లో వచ్చే ఎన్నికల్లో ప్రక్రియలో భాగంగా సెంట్రల్ ఫోర్స్ కవాతు నిర్వహించినట్లు తెలిపారు. సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు పెడతామని డీఎస్పీ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ బలగాలు కవాతు నిర్వహించాయి. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు వేయాలని బలగాలు ఓటర్లకు పిలుపునిచ్చాయి. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించవద్దని అలర్ట్లు సృష్టిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించాయి. మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు అనే ఆశయంతో కలలకు రెక్కలు పథకాన్ని టీడీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళలను తోబుట్టువులా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అభివర్ణించారు.